సార్ 20,000 పెట్టినా పోయినాయి, ఇంకోసారి 10,000 పెట్టినా పోయినాయి, లాస్ట్ ఇట్లా అన్ని డబ్బులు పోతుండే లాస్ట్ కు 10,000 మిగిలినాయి. అది పెట్టి ఒకసారి చూసిన పెట్టగానే అవి కూడా పోయినాయి. యూట్యూబర్, ఒక జాబ్ చేస్తున్నావు, సో ఇంత తెలివితేటలు ఉన్న ఒక మనిషి బెట్టింగ్ యాప్ లో ఒక 10,000 పోతే 20,000 పోతే అక్కడతో స్టాప్ చేయాలి, కానీ మీరు లక్షల వరకు ఎందుకు పోగొట్టుకునే వరకు ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. అదంతా వదిలేండి. అయితే నేను ఇట్లనే చాలా 2-3 సార్లు చచ్చిపోదాం అనుకున్నా, చాలా సార్లు 2-3 సార్లు కాదు, చాలా సార్లు చచ్చిపోయిన దగ్గర కూడా వెళ్ళినా. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి ఆజీవి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీరీనా. ప్రెసెంట్ నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం ఏమైనా ఉంది అంటే అది బెట్టింగ్ యాప్స్ గురించే. మరి తక్కువ సమయంలోనే ఎక్కువ అమౌంట్ సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ బెట్టింగ్ యాప్స్ లో చాలా మంది కూరుకుపోతూ ఉన్నారు. సరే, 100 రూపాయలు వస్తున్నాయి, 100 రూపాయలు పెడితే 10,000 వరకు వస్తున్నాయి అంటే ఎవరు మాత్రం ప్రయత్నించుకుంటూ ఉంటారు చెప్పండి. సో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా మీ కష్టంతో లేదంటే మీ కుటుంబం కష్టంతో అయి ఉంటుంది. మీ చెమటతో మీ రక్తంతో సంపాదించుకున్న ఈ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సో ఈ బెట్టింగ్ వల్ల మీ లైఫ్ సెటిల్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారా? మరి ఇన్ని కంపెనీస్ ఎందుకు? మనం రే అనక పగలనక కష్టపడేది ఎందుకు? సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా అందరిలాగానే మరి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళను, సెలబ్రిటీస్ వాళ్ళను, వాళ్ళు ప్రమోషన్స్ చేసే ఆ వీడియోస్ వాళ్ళను ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇన్వాల్వ్ అయిపోయి అది తీసుకొని కొన్ని లక్షల్లో అమౌంట్ని అయితే ఈ బెట్టింగ్ లో పెట్టి లూస్ అయిన ఒక అతను ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనే పాషా గారు. మరి ఆయన వల్ల ఇంకొంతమంది ఆయన జీవితాన్ని ఇన్స్పైర్ గా చేసుకుంటారని ఆయన ఇక్కడ వరకు రావడం జరిగింది. మరి ఈ బెట్టింగ్ ఎలా ఆడారు, ఎంతవరకు లాస్ అయ్యారు, అసలు ఎలా ఉన్నారు ఇప్పుడు, ఆయన స్టేటస్ ఎలా ఉంది, ఆయన మాటల్లోనే అడిగి మాట్లాడతాం. హాయ్ అండి, నమస్కారం. పాషా గారు, ముందుగా రంజాన్ ముబారక్. థాంక్స్ మేడం, మీకు కూడా. సో ఈ యొక్క అందమైన ఫెస్టివల్లో ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా మీరు బయటకు వచ్చారు. అక్కడి నుంచి బయటకు వచ్చి కొంతమందికి ఇన్స్పైర్ అవ్వాలని వచ్చారు. ముందుగా దట్ వాజ్ అమేజింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. సో చెప్పండి, అసలు పాషా గారు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఏజ్ ఏంటి, మీ గురించి, మీ కుటుంబం గురించి. కుటుంబం చాలా పెద్ద కుటుంబం మేడం నాది. నేనేదో చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. అయితే ఒకరోజు జాబ్ చేసే టైంలో ఒక యూట్యూబ్ లో యాడ్ చూసా, బెట్టింగ్ యాప్. చూస్తే చాలా అంటే ఎట్లా అంటే మనం చూసే కొద్దిగా చూడబుద్ధి అవుతుంది, అట్లా ఎడిక్ట్ చేసేసారు నన్ను వాళ్ళు. ఓన్లీ ఎవరు చెప్పలేదు మీకు, మీ అంతటా మీరు బెట్టింగ్ యాప్ చూసాను, సో ఇన్వాల్వ్ అయిపోయారు, చూద్దాం చేద్దామని చెప్పి. అవును, అంటే సాంగ్ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా, అవి చూసుకుంటా వాడు డబ్బులతో సహా చూపిస్తున్నాడు మనం ఎంత పెడితే ఎంత వస్తాయని. అది చూసి నాకు ఎందుకో తెలియకుండా దాంట్లోకి వెళ్ళిపోయా. నేను వెళ్ళిపోయి యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నాను. చేసుకొని ఫస్ట్ టైం ఒక 1,000 రూపాయలు పెట్టా, 10,000 వచ్చినాయి. 1,000 రూపాయలకు 10,000. ఇదేదో బాగుంది కదా పెట్టి ఒక 30 సెకండ్స్ కూడా కాలేదు, 10 మినిట్స్ అంతే. 10 నిమిషాల్లో 10,000 వచ్చినాయి. అంటే నాకు కొంచెం చదువు రాదు మేడం, నేను చదువుకోలే ఎక్కువ. అయితే నాకు అది అంత ప్రాసెస్ తెలియదు. తర్వాత మళ్ళీ దానికోసం మళ్ళీ యూట్యూబ్ లో వేరే ఒక వీడియో ఉంటది. చదువులేదు అంటున్నారు, అసలు ఈ బెట్టింగ్ యాప్ లో నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి ఎలా అని అంత గుడ్డిగా ఎందుకు నమ్మేశారు మీరు? అదే కదా మేడం చేసిన తప్పు. అంటే దాంట్లో వాడు చూపిస్తాడు, చదువు రాని వాళ్ళకి చూపిస్తాడు, చదువు వచ్చిన వాళ్ళకి అన్ని చూపిస్తాడు క్లారిటీగా. ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్ళి మాస్టర్ మనకు ఎట్లా పాఠం నేర్పుతాడో వాళ్ళు కూడా దాంట్లో అలా నేర్పుతాడు మనకు. పాషా, ఇన్ని జాబులు ఉన్నాయి, కష్టం చేసుకోవాలంటే ఎక్కడైనా కష్టపడవచ్చు, నువ్వు ఎందుకు అసలు ఆ బెట్టింగ్ యాప్ ఎంచుకున్నావు? అది ఏమో మేడం, వాళ్ళు అలా చేసేస్తారు మనకు జనాలకు, అది ఎట్లనే పెట్టాలని దానికి ఎడిక్ట్ కావాలని వాళ్ళు చేసేస్తారు. అయితే నేను ఫస్ట్ యాడ్ చూసా, ఇదేదో బాగుంది కాదు. కానీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే, ఇంట్లో నువ్వు ఒక్కడవే బ్రెడ్ అర్నర్వా, అంటే నువ్వు ఒక్కడవే కష్టపడాలా, నువ్వు కష్టపడితేనే ఇంట్లో వాళ్ళకి జరుగుతుందా ఏంటి? నీ గురించి నువ్వు చెప్పు అసలు ముందు. అంటే పేద కుటుంబం కదా మేడం, నేను పొద్దులు వెళ్ళి సాయంత్రం వరకు జాబ్ చేసుకొని అదే వచ్చే 500 నా ఫ్యామిలీని చూసుకోవాలా, మా ఇంట్లో ఖర్చులు చాలా ఉంటాయి కదా మేడం. మీ ఇంట్లో ముగ్గురు చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములు మేడం. ఓ, పెద్ద కుటుంబమే. అవును. అయితే ఇక అందరం కష్టపడతాం కానీ ఆ కష్టపడ్డ డబ్బులు ఉండవు కదా. అయితే ఒకసారి నేను జస్ట్ ఒక యూట్యూబ్ లో సాంగ్ చూస్తే యాడ్ వచ్చింది, ఇదేదో బాగుంది కదా తక్కువ టైంలో ఇన్ని డబ్బులు వస్తున్నాయని ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నా. నాకు ఆడడం రాదు, దానికోసం సపరేట్ కోచ్ ఉంటది, మళ్ళీ వీడియోలు ఉంటాయి. అంటే నాకు తెలియదు, నాకు చదువు కూడా రాదు.
అది యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో ఎట్లా మొత్తం సైన్ ఇన్ అవ్వాలి, ఎట్లా ఏమేం చేయాలి, ఏమేం చేయాలో ఎంత డబ్బు వరకు పెట్టాలి, పెట్టిన తర్వాత ఏమవుతుంది, అట్లా అన్ని క్లియర్ కట్ గా స్టెప్ అంటే వాళ్ళు వచ్చేది చూపిస్తారు మనకు. ఇక మనం పెట్టిన తర్వాత మన డబ్బులు పోయేది అది చూపించారు. అయితే నేను చేసిన సరే కదా, మళ్ళీ నా దగ్గర డబ్బులు లేకున్నా మా ఓనర్ ఉంటాడు. కాదు, ఫస్ట్ అసలు బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను మేడం. మీరు ఎంత అమౌంట్ వరకు పెట్టారు అక్కడ? నేను ఫస్ట్ లో 1000 రూపీస్ పెట్టాను మేడం. అది కూడా నా దగ్గర డబ్బులు లేకున్నా మా ఫ్రెండ్ కి అడిగా. అంటే నేను పనిచేసే మా సూపర్వైజర్ ఉంటారు, అన్న కొంచెం ఇంట్లో నాయన డబ్బులు అడుగుతుండో ఒక 1000 రూపాయలు అని అతనికి చెప్పి బెట్టింగ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని 1000 రూపాయలు 1000 రూపాయలు పెడితే విత్ ఒక 10-20 మినిట్ లో 10,000 వచ్చేసినాయి. అయితే అది కూడా 10,000 వచ్చినాయి. ఇక నేను నా అకౌంట్ లోకి తీసుకోవాలంటే నా దగ్గర అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ అన్ని ఉన్నాయి, ఎట్లా తీసుకోవాలి నాకు తెలీదు. అది తర్వాత ఒక వీడియో చూసా, మళ్ళీ దానికంటూ సపరేట్ వీడియో ఉంటది, వాళ్ళే చెప్తారు. ఆ వీడియో చూసా, అది చూసి ఏదో బాగుంది కదా అని కొంచెం మన పేర్లు ఉంటాయి కదా, మనకు చదువు రాకపోతే మా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ ఫెరస్ పటేల్ అని అతను పిలిచా, బై జరా దేకి ఇది ఏంది అది అని చెప్తే వాడు ఏం చేసాడు, డబ్బులు ఎక్కడ వచ్చినారంటే ఇట్లా యాప్ లో వచ్చినారా అని చెప్పిన. వాడు ఏం చేసాడు పాపం, నా వల్ల వాడు కూడా చాలా చెప్పిండు. అది చూడగానే ఎంత పెట్టినానంటే 1000 రూపాయలు పెట్టినా అని చెప్పిన. 1000 రూపాయలకు 30 సెకండ్ లో నీకు 10,000 వచ్చినారని వాడు ఏం చేసినాడు, మొత్తం ప్రాసెస్ నా పేరు, నా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్ని కొట్టేస్తే అంతా ఓకే అయిపోయింది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయింది విత్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అయ్యగానే వాడికి నన్ను చూసి ఆశ పుట్టింది, నా ఫ్రెండ్ కి రియల్ ఇది. వాడికి ఆశ పుట్టిన వాడు ఏం చేసినంటే, అమ్మ నువ్వేంద్రా, వాడు ఆటో నడుపుతాడు, ఆటో డ్రైవర్ వాడు, అయితే నువ్వు 10-20 నిమిషాల్లో నువ్వు 9,000 10,000 సంపాదించినావు, నేను కూడా చేసుకుంటానని నన్ను చూసి వాడు కూడా చేసుకొని వాడి దగ్గర ₹1,00,000 రూపాయలు మోసపోయాడు. నేను 2-3 లక్షలు నేను మోసపోయాను మేడం. 10,000 వచ్చినాయి, బానే ఉంది. ఏం చేసావు? ఇంట్లో ఇచ్చావా? ఇంట్లో ఇవ్వలే. ఆ 10 లక్షలకు ఆ 10,000కి ఇంకా పెడితే 50-60 వేల దాకా వచ్చాయి. ఓహో, మళ్ళీ తిరిగి ఆ 10,000 మళ్ళీ అందులోనే పెట్టావు, దాన్ని నువ్వు ఖర్చు పెట్టుకోలేదు. ఆశ పెరిగింది, ఇంకెవ్వరికి చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేదు. అదే పెడతానున్నా బాగానే 60-70 వేల దాకా వచ్చినాయి. అంటే 10,000 పెట్టినావు, మళ్ళీ వస్తూనే ఉన్నాయి, ఎప్పుడు పోలేదు. అయితే వస్తున్నాయి చేసిన, ఒకటేసారి ఒకసారి 20,000 పెట్టినా పోయినాయి, ఇంకోసారి 10,000 పెట్టినా పోయినాయి. లాస్ట్ ఇట్లా అన్ని డబ్బులు పోతుండే లాస్ట్ కు 10,000 మిగిలినాయి. అది పెట్టి ఒకసారి చూసిన, పెట్టగానే అవి కూడా పోయినాయి. ఇక లాస్ట్ కు మళ్ళా వేరే వీడియో చూస్తుంటే మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయింది నాకు. సో జాబ్ చేయట్లేదు, ఇంకా జాబ్ చేయలే. దానివల్ల నేను మానేసా మేడం. మా సార్ గడికి ఒక 10 రోజులు నాకు లీవ్ కావాలని చెప్పా. సరే ఎందుకంటే పెళ్లి ఉంది అది ఉందని అవ్వదని చెప్పా. సరే వెళ్ళి ఇంట్లోనే ఎవరికి తెలియకుండా నాకు సపరేట్ రూమ్ ఉంటుంది, చిన్న రూమ్, దాంట్లోకి వెళ్ళి ఫుడ్ దాంట్లోనే అన్ని దాంట్లోనే, బయటికి పోలే 10 రోజులు ఎక్కడ. నేను దాంట్లో నుండి నైట్ డే పెడతానున్నా వస్తున్నాయి పోతున్నాయి అది ఒకటి యాప్. ఇంకా 2-3 ట్రై చేసా, దాంట్లో ఇక 20,000 అట్లా పెట్టి అన్ని ఇన్స్టాల్ చేసేసి లాస్ట్ కు మా అమ్మ మా నాయన అందరు తిట్టిరు, బాగా గొడవలైనాయి. ఇక నా వల్ల వాళ్ళు కొంచెం దూరం ఉన్నారు, ఎందుకంటే నేను దగ్గర దానివల్ల ఒక 10 లక్షల దాకా అప్పు చేశాను మేడం. చాలా అంటే చాలా. నాకు ఈ రోజు పండుగ మా నాన్నకు మా అమ్మకు మాట్లాడే వీలు లేకుండా చేశారు నాకు. ఇప్పుడు ఆ యాప్ వల్ల నువ్వు ఉద్యోగం చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి. నువ్వు ఎంత పెట్టినా పోతున్నప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ తిరిగి నేను పెట్టాల్సి వచ్చింది నీకు? అక్కడ ఎందుకు పెట్టాను నాకు కూడా తెలియకుండా పెట్టేసినా మేడం నేను డబ్బులు. నేను అనుకోలేదు నేను అంత అప్పు చేస్తానని, అనుకోలేదు. అట్లా డబ్బులు ఇదైతే అనుకోలేదు. నేను అందరితో గొడవపడి లాస్ట్ కు ఇది నా లైఫ్ కాదని ఎవడైతే నన్ను నమ్మి డబ్బులు పెట్టిండో, అంటే నేను వాడికి చెప్పలే పెట్టమని, నువ్వు డబ్బులు పెట్టాలని నేను వాడికి చెప్పలే. నన్ను చూసి వీడికి తక్కువ టైంలో అమ్మ 10,000 వచ్చినా కదా అని వాడు కూడా పెట్టిండు డబ్బులు. వాడు పెట్టగానే వాడు కూడా చాలా పోయినాయి. తర్వాత నేను నా ఫ్యామిలీ దూరమైంది, అంత దూరమైంది. ఇక నేను మళ్ళీ అక్కడే వర్క్ చేసుకుంటా ఉంటున్నా. ఆ టైంలో నేను అక్కడ కూడా చాలా అప్పు చేశాను. నాకు వచ్చే దాంట్లో వాళ్ళే కట్ చేసుకుంటున్నారు. లాస్ట్లో ఈడొచ్చి నువ్వు ఆల్రెడీ ఫస్ట్ చాలా సినిమాలకు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళినావు కదరా, వేరే సినిమాలు కూడా చేసినావు కదా. జూనియర్ ఆర్టిస్ట్ కూడా? అవును మేడం, 3 సంవత్సరాలు జూనియర్ ఆర్టిస్ట్ పోయినా. అది మానేసి ఇంట్లో వాళ్ళకు సినిమాలు ఇష్టం లేకుండా అంతకుముందు నేను యాక్టింగ్ ఫీల్డ్ మేడం, అంతకుముందు యాక్టింగ్ ఫీల్డ్. ఇక అది ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు అక్కడికి పోతే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతే, నువ్వు చదువుకోలేదు, అక్కడ చదువుంటేనే ఇంకోటి సపోర్ట్ డబ్బులు ఉంటేనే అక్కడ ఇది అని చెప్తే ఇక వీళ్ళ మాట కాదని జాబ్ చేశా. జాబ్ లో దగ్గర నాకు 10 నుంచి 15 లక్షలు అప్పు అయింది. నా ఫ్యామిలీ దూరం అయింది. ఎందుకు అప్పు చేశారు? ఈ బెట్టింగ్ వల్ల మేడం.
నాకు అనుకోకుండా 10 నుంచి 15 లక్షలు అప్పు అయింది. దానికి వడ్డీ ఇప్పటికి కడుతున్నా మేడం. ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్ ఉంది నా యూట్యూబ్ ఛానల్ వల్ల. యూట్యూబ్ కూడా ఉంది మీకు? అవును మేడం. యూట్యూబ్ ఛానల్ త్రూ ఇప్పుడు సంపాదిస్తున్నారు. యు ఆర్ యూట్యూబర్, ఒక జాబ్ చేస్తున్నావు. సో ఇంత తెలివితేటలు ఉన్న ఒక మనిషి బెట్టింగ్ యాప్ లో ఒక 10,000 పోతే 20,000 పోతే అక్కడతో స్టాప్ చేయాలి, కానీ మీరు లక్షల వరకు ఎందుకు పోగొట్టుకునే వరకు ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు. దానికి కూడా నా ఫ్రెండ్ కారణం. నేను ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే ఎవరైతే నన్ను చూసి 60,000-70,000 పెట్టిండో అతనే కారణం. ఇప్పుడు నేను ఈ స్థాయిలో అతను నన్ను ఆ టాట్ మొత్తం తీసిపిచ్చాడు అతనే. అరే ఇది ఫేక్ రా, వద్దు, నువ్వు ఆల్రెడీ నీ ఫ్యామిలీ దూరం అయింది, నీకు 10 నుంచి 15 లక్షల అప్పులు ఉన్నాయి, చాలా ఇబ్బందిలో ఉన్నావు నువ్వు, నీకు వచ్చే నేను ఒక్కొక్క పూట అన్నం కూడా తినలేను మేడం. నేను డబ్బులు లేక, రూమ్ రెంట్ కట్టలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. అదంతా అయిపోగానే తర్వాత నా మావాడు ఏం చేసిందంటే, ఇప్పుడు నువ్వు ఎట్లన్నా యాక్టర్ అవుదాం అనుకున్నావు కదా పోరా అంటే, ఇక మళ్ళీ అదే జూనియర్ ఆర్టిస్ట్ కి పోవడం, జాబ్ కూడా మానేసిన. ఇక రూమ్ లో ఒక్కనే ఉంటుండి మా ఫ్రెండ్స్ తోటి. అన్ని మానేసిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా పోతే అక్కడ కూడా సరిగా డబ్బులు ఇవ్వరు. అక్కడ ఒకటే ఒక ఫెసిలిటీ ఏంటంటే పొద్దుగాల టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్. ఈ 3 ఎంత అంటే అంత తినొచ్చు. అది తప్ప అక్కడ డబ్బులు ఉండదు. ఆగడు పోయినా, నేనింతే, చింతగల రవి, బిలేడ్ బాబ్జీ, అంటే జూనియర్ ఆర్టిస్ట్ గా పోయినా. అదే ఎంత పెద్ద సినిమాలో చెప్పుకుంటున్నారు కదా. జూనియర్ ఆర్టిస్ట్ గా పోయి లాస్ట్ కు ఈడికి వచ్చిన. ఇప్పుడు కంపెనీ ఆర్టిస్ట్ గా మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, అక్కడ పరిచయం, వాళ్ళని ఏమంటారు పరిచయం చేయించుకొని వాళ్ళతో కంపెనీ ఆర్టిస్ట్ గా పరిచయం పెంచుకొని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఉన్నాయి మేడం 4-5 సినిమాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు రీసెంట్ గా చేసిన రిలీజ్ అయిన థియేటర్ లో మంచి కాంబినేషన్. అదంతా వదిలేండి. అయితే నేను ఇట్లనే చాలా 2-3 సార్లు చచ్చిపోదాం అనుకున్నా. చాలా సార్లు, 2-3 సార్లు కాదు, చాలా సార్లు చచ్చిపోయిన దగ్గర కూడా వెళ్ళినా. ఆ దేవుడు నన్ను ఆపిండేమో వీడి రూపంలో, నా ఫ్రెండ్ రూపంలో. వాడు వచ్చిండు. అసలు ఆ టైంలో ఎలా ఉంది మీకు? అంటే చచ్చిపోదాం అన్న స్టేట్ కి, అంటే లైక్ అనుకుంటారు కదా, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అప్పులు అయిపోయినాయి, ఫిక్స్ అయిపోయారు. ఏ కైండ్ ఆఫ్ మీకు అట్లా ఏం చేద్దాం అనుకున్నారు ఆ టైంలో? అంటే ఫ్యామిలీ ఉంటే అమ్మ తిడతాడు, నాన్న తిడతాడు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఉంటారు, గొడవ పడతాం, 3 పూటలు ఫుడ్ ఉంటుంది, పని చేయకుండా పని చేసిన, అంత మంచి రిలేషన్. వాళ్ళు మిస్ అయ్యారు దేనివల్ల? బెట్టింగ్ యాప్ వల్ల. జాబ్ పోయింది దేనివల్ల? బెట్టింగ్ యాప్ వల్ల. అందరు దూరం అయిపోయారు. నేను ఇక్కడ సపరేట్ గా రూమ్ లో ఉన్న వాళ్ళకు రూమ్ రెంట్ కూడా కట్టలేదు. కావాలంటే మా రూమ్ ఓనర్ ఫోన్ నంబర్ ఇస్తా, ఇప్పుడే మాట్లాడండి. తను చాలా సార్లు నన్ను తిట్టి ఇన్ని వెళ్ళిపో అన్నది, అయినాగా నేను పోలేదు. కానీ ఇప్పుడు ఆమెకు నేను వచ్చేటప్పుడు ఈరోజు రూమ్ రెంట్ ఇప్పుడే ఇచ్చి వచ్చిన. అంటే ఇప్పుడు ఒక రోజు ముందు ఇచ్చేస్తున్నా, అంటే ఒక నెల ముందు ఇచ్చేస్తున్నా, అడ్వాన్స్ ఇచ్చేసి ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నా. ఎందుకంటే రేపు నాకు దగ్గర డబ్బులు లేకపోతే అది మేనేజ్ అయిపోతాను. ఇప్పుడు కొంచెం బాగుంది, ఇది వదిలేండి. ఇది అందరితో దూరమైన 4-5 సార్లు చచ్చిపోదామని చాలా సార్లు ట్రై చేసిన. తర్వాత ట్రై చేశారు అంటే ఇప్పుడు 4-5 థాట్స్ వస్తా ఉంటాయి కదా, ఇట్లా అని. ఎట్లాంటి మేడం చాలా, ఇప్పుడు నేను అది తలుచుకోవాలంటే నాకు ఏడుపు వస్తుంది. అయితే నా ఫ్రెండ్ ఫేరోస్ పెట్టారు. మీ యొక్క అదే కొంతమంది చూస్తూ ఉంటారు కదా, సో ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని అనుకోవాలి కదా. సో మీ యొక్క డీటెయిల్ గా చెప్తేనే తెలుస్తుంది కదా మాకు కూడా. ఒకసారి రూమ్ లో డబ్బులు లేవు, ఫుల్ ఆకలేస్తుంది, అందరు దూరం అయిపోయారు, ఫుడ్ పెట్టేటోళ్ళు ఎవరు లేరు. అమ్మ ఈ పరిస్థితి ఏందిరా, నాకు ఇలాంటి పరిస్థితి ఏంది అమ్మ, అంత దేనివల్ల? బెట్టింగ్ యాప్ వల్ల. ఇది ఒక బతకానది, దీనికంటే సావడం నయమని 2-3 సార్లు అట్లా ఆలోచన వచ్చింది. చాలా అంటే చాలా సార్లు నాకు అవమానాలు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ పోతుండే వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. అమ్మ వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, ఈ రోజు పండుగ, ఈ రోజు నేను ఎవరితో పోలే. ఇప్పటికీ అదే ప్రాబ్లం వల్ల. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేవు. అంటే దానికి కారణం డబ్బు కాదు, నేను చేసిన తప్పు. అంటే మీకు నేను చాలా తక్కువ చెప్పాను, ఇంకా చాలా చేశాను నేను అప్పులు. మా నాన్న ఇల్లు అమ్ముకున్నాడు, అన్ని అమ్ముకున్నాడు. దానివల్ల కదా మేము కూర్చోబెట్టాం. మీరు అట్లా దాచుకుంటే ఇప్పుడు మాకైనా ఎట్లా తెలుసు, చూసే వాళ్ళకైనా తెలియాలి కదా. అంత ప్రాబ్లం మేడం, అది చాలా తప్పు మేడం. నాకు తర్వాత మా ఫేరోజ్ గారు చాలా సార్లు చెప్పిండు, ఆయన నాకు నెత్తికేసుకునిలే. ఇది నేను సూసైడ్ ఎందుకు ఆగినా అంటే దానికి కారణము రామ్ గోపాల్ వర్మ. ఆయన వీడియోలు చాలా సార్లు చూసాను నేను. రామ్ గోపాల్ నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నేను ఎవరినైనా ఇప్పటికీ దేవుని కూడా నమ్మను, సేమ్ ఆయన లెక్కనే. నేను ఎవరైనా నమ్ముతానంటే ఒకే వ్యక్తి రామ్ గోపాల్. ఆయన రామయుజం నుంచి ఆయన నేను పండుకొని లేసే లోపల ఆయన ఆ వీడియోలు చూస్తే నేను ఆయన ఇంటర్వ్యూలు చూస్తా. ఎవ్రీ డే
ఒక్క వీడియో నన్ను చూసి మొత్తానికి రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఆ, ప్రాణాన్ని కాపాడారు. నిజంగా అతను ఒకటి మళ్ళా ఇది అతని పేరేంది హర్ష గారు లైఫ్ మన హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ఆ, అందరికి. ఆహా. యూట్యూబర్ రైట్? కాదు ఆ. అతను మేడం అతని పేరేంది హర్ష? అమృతం హర్ష గారు. ఓ డన్ డన్. ఆ మన టిఎన్ఆర్ది ఇంటర్వ్యూ చూసాను నేను. అతని ఇంటర్వ్యూ కూడా చాలా చూస్తుంటాను నేను. ఎక్కువ ఇప్పుడు రీసెంట్ గా సినిమాల కంటే ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తుంటాను నేను పాతయి. వీళ్ళు ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొన్ని లెసన్స్ ఉంటాయి, నేర్చుకున్న ఇన్స్పిరేషన్స్. ఆ ఇంటర్వ్యూలు చూస్తే మనకు ఒక ఎనర్జీ వస్తుంది, ఇది చేయాలని నమ్మకం వస్తుంది. అయితే నేను హర్ష గారి ఇంటర్వ్యూ చూసా మొత్తం, ఇప్పటికే ఒక దగ్గర ఒక 100 times చూసా. దాంట్లో ఏ సీన్ ఆయన చెప్పిన డైలాగ్ మొత్తం ఆయన కూడా ఇట్లనే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు హర్ష గారు. ఆ తర్వాత ఇక అందరికి కామనే కదా అని నాకు కూడా అమ్మ వీళ్ళకి ఎన్ని ప్రాబ్లం నేనేంతారా అని. కానీ నేను సినిమాలు మాత్రం చాలా ట్రై చేశాను మేడం. నాకు ఆ సక్సెస్ ఇప్పుడు వస్తుంది మెల్లిమెల్లిగా. సో సూసైడ్ చేసుకునే ఒక పాషాకి కొన్ని ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూస్ ప్రాణం పోసాయంట. నాకు ఆర్జీవి మొత్తం ఫస్ట్ ఆర్జీవి గారు. ఎందుకంటే నేను మొన్న రీసెంట్ కూడా నిన్న కూడా చూసా సూసైడ్ అనేవాడు. యూట్యూబర్ గా మీరు ఫీల్ అయ్యి యూట్యూబ్ ని ఓపెన్ చేసి ఇంటర్వ్యూస్ చూడడం జరిగిందా? అంతే. అంటే చూస్తుంటే అప్పుడే అదే వచ్చింది రామ్యూజం అని ఆయన ఎపిసోడ్, రామ్యూజం అనే ఎపిసోడ్ లో వచ్చింది కదా. అది చూస్తున్నా, అది చూసే కొద్దిగా ఆయన ప్రతిదీ ఆయన లైఫ్ స్టైల్ జనాల గురించి చెప్తా ఉంటే నేను చదువుకోలేదు కదా మేడం. నా లైఫ్ లో నేను ఇప్పటిదాకా హై స్కూల్ ముఖమే చూడలేదు. అయితే ఆయన ఫాలో అయినా సేమ్ ఆయన ఒకటే చెప్తాడు, ఇప్పుడు నువ్వు స్కూల్ పోతే ఏముందో యూట్యూబ్ లో అదే ఉంది. నువ్వు ఒకరిని మర్డర్ చేయాలన్నా దాంట్లో ఉంటది, ఒకరిని కిడ్నాప్ చేయాలన్నా దాంట్లో ఉంటది, ఇప్పుడు నువ్వు పోయి పెన్ను పట్టుకొని ఏదైనా రాయాలన్నా దాంట్లో ఉంటది. నీకు నీ దగ్గర ఉన్నది ఒక వస్తువు, నువ్వు అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం ఏందని అన్న బాగా ఇన్స్పిరేషన్ చేసి నాకు. అప్పుడు నాకు 2-3 సార్లు కదా, చాలా సార్లు. మొన్న రీసెంట్ గా కూడా నేను డిప్రెషన్ లోకి పోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. మళ్ళీ అతను చూసినా కానీ, ఎందుకంటే మైండ్ లో ఏదో ఒకటి ఇంటర్వ్యూస్ ఫ్యామిలీ చెప్పుకుంటే మీకు ఏదైనా సహాయం గానీ లేదంటే ఇట్లా లేదులే మేము ఉన్నాం కదని సపోర్ట్. అంటే నేను మధ్యలో ఇంకొకటి తప్పు ఏం చేసిన అంటే మేడం, బెట్టింగ్ వల్ల ఒకటి లాస్ అయితే నేను మా ఫ్రెండ్ ఒకడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయరా, దానివల్ల నీకు డబ్బులు వస్తాయి, ఇంకా నీ ఏజ్ కూడా అయిపోతుంది, కొన్ని రోజులు అయితే నేను ఎవరు పట్టించుకోడు, నీ లైఫ్ ఏమవుతుందో తెలీదు, నెలకు ఒక 20-30 వేలు నీకు వస్తుంటాయి ఎంతో కొంత, అప్పుడు నువ్వు ఆ డబ్బులే నేను బతికిస్తా అంటే నేనేం చేసినా మా ఫ్రెండ్ ద్వారా, ఇప్పుడు ఆయన డైరెక్టర్, నాకు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమన్నాడో ఆయన డైరెక్టర్, అదే యూట్యూబ్ ఛానల్ వాడే క్రియేట్ చేసి ఇచ్చిండు. వాళ్ళ ల్యాప్టాప్ లోనూ నేను వీడియోలు షూట్ చేస్తుంటే వాడే. ఇదంతా ఎప్పుడు జరిగింది? రీసెంట్ గా ఒక ఏమంటారు 2 years బ్యాక్. సో మీరు డిప్రెషన్ లోకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? నేను ఒక 3-4 అంతే. సో ఆఫ్టర్ డిప్రెషన్ యూ గెట్ ఇంటూ అగైన్ యూట్యూబ్ ఛానల్ ఒక వ్లాగర్ గా. అంతే. అంటే నేను ఎక్కువ ప్రాంక్ చేస్తుంటాను మేడం. ప్రాంక్స్ ఎంటర్టైన్మెంట్ చాలా. అది నా ఇప్పుడు మొన్న రీసెంట్ గా అది కూడా రామ్ గోపాలే కారణం. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి ఆర్జీవి. నా చుట్టుపక్కల ఇప్పటికి నాకు ఒకే ఒక ఫ్రెండ్స్ ఉన్నాడు, వాడు కూడా అంజీ. నాకు అమ్మాయినా నాయనైనా మొత్తం వాడే. ఇప్పటికి నాకు పెట్రోల్కి డబ్బులు కావాలన్నా వాడే ఇస్తాడు, నేను ఏదైనా జాబ్ చేయకున్నా. అంత మంచి ఫ్రెండ్. ఇండస్ట్రీలో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, బయట కూడా ఎవరు ఫ్రెండ్స్ అతడు ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయరు, ఎందుకేమో అస్సలు చేయరు. మీరే చెప్పుకోవట్లేదు కదా మీ బాధను, మీరు చెప్పుకుంటేనే కదా ఎదట వాళ్ళు. అంటే నేను 2-3 చెప్పుకున్నా, 2-3 చెప్పుకుంటే దాన్ని ఏమంటారు నీచంగా చూసారు. అంటే ఒక ఎదుర్కొన్నారు కొన్ని చాలా మేడం. ఇప్పుడు ఇప్పటికీ నా దగ్గర అది కామన్ పాయింట్, అందరు చెప్పే పాయింట్, అది నేనేం కొత్తగా చెప్పట్లేదు అది. కానీ అది మన 1,000,000 మంది 1,000,000 సార్లు చెప్పినా అది ఫ్యాక్టే. ఎవరైనా డబ్బు ఉంటేనే వస్తాడు మన దగ్గరికి. ఇప్పుడు నా దగ్గర ఫేమ్ ఉంది, ఎవడంటే నా దగ్గర డబ్బులున్నా ఎవడన్నా, అది ప్రతి మనిషి చెప్పేదే కానీ అది నిజం. అది నా లైఫ్ లో కూడా అంతే అంతే. ఇప్పుడు వస్తారు మేడం. ఇప్పుడు నా దగ్గర బెల్లం ఉందేమో ఈగ లేక అందరు వస్తారు, చెత్త నా కొడుకులు. నిజంగా చెప్పాలంటే నేను బాధలు ఉన్నప్పుడు నా కొడుకు రాలే, ఇప్పుడు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక ఫేమ్ వస్తుందని. అంత చెత్త నాకు. నేను అందుకోసం నేను ఎవరిని పట్టించుకోను. రామ్ గోపాల్ లెక్క ఒక్కడినే ఉంటా, మంచిగా ఉంటా, హ్యాపీగా ఉంటా, ఎవరిని చెడుగా చెయ్యను, నేను వాళ్ళ దగ్గరికి పోను. కానీ నా లైఫ్ లో ఎవడైనా ఒకడు నన్ను అరే తిట్టేటోడు ఉన్నాడంటే వాడు ఒక్కడే అంజిగాడు. వాడు ఇప్పుడు సినిమాకు మేనేజర్, వాడు పెద్ద సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ చేస్తాడు. నాకు ఇండస్ట్రీలో 4 సినిమాలు ఇప్పించింది వాడు ఒకడైతే. నేను ఇందాక చెప్పా కదా డైరెక్టర్ అని, అతని పేరు చెప్పాలి వద్దో మళ్ళీ ఏమనుకుంటాడేమో వాడు. అంటే నా ఫ్రెండే వాడు.
కార్తిక్ అని, వాడు ఇప్పించాను నాకు. ఇది అమెజాన్ లో హర్ చాప్టర్ 1 అని ఉంది కదా, ఆ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశా రోహన్ శర్మ తోటి. దాంట్లో క్యారెక్టర్ ఇప్పించింది అతను. ఇప్పుడు నరేష్ అగర్సేది వస్తుంది ఒక సినిమా రీసెంట్ గా, ఇప్పుడు రిలీజ్ ఉంది ఒక 1 month లో. అతను నా ఫ్రెండ్ అంజీ అని, వాడు ఇప్పించాడు నాకు. వీళ్ళిద్దరు తప్పిస్తే ఎవరితోటి ర్యాప్ ఉండదు. ఇంకా నాకంటే నేను చాలా మంది నా రూమ్మేట్స్ ఉన్నారు, ఇప్పుడు చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు మీకు చెప్పాను, ఆఫ్ స్క్రీన్ లో మీకు చెప్తాను, మీరే షాక్ అవుతారు. కావాలని మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళు రాలేరు. నేమన్ ఫేమ్ వచ్చిన తర్వాత అందరూ నువ్వు నాకు ఫ్రెండ్ రా అని అంటున్నారు. సో దీని త్రూ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీకు చాలా ధైర్యం ఎక్కువ, అలాగే ఏమైతే తప్పు చేశారో అందులో నుంచి బయటికి రావాలనే ఒక ఇంటెన్షన్ తోటే ఉన్నారు కాబట్టి సూసైడ్ వరకు వెళ్ళినా కూడా చాలా సార్లు వెళ్ళా. ఒక్కసారి కాదు, మీకు చాలా తక్కువ చెప్తున్నాను. ఎందుకంటే మరీ వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటారని నేను చాలా తక్కువ చెప్పాను. నేను చాలా అంటే చాలా బాధలు మేడం. అది అసలు చెప్పాలని నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అన్ని కష్టాలు పడ్డా, అన్ని బాధలు. కానీ ఇప్పుడు నేను ఇలా ఉన్నా, ఇంత ఆనందంగా ఉన్నా, నేను మంచిగా వారానికి ఒక కొత్త బట్టలు వేసుకుంటాను. దానికి కారణం రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి ఇస్ మై గురు, నా గురు ఎప్పటికైనా. నేను చెప్తున్నా కదా, నన్ను సూసైడ్ దాకా వెళ్ళిన, నన్ను ఆపిన వ్యక్తి రామ్ గోపాల్, హర్ష గారు, వాళ్ళిద్దరే మేడం. నేను ఎప్పటికూ ఫ్యాన్స్. నేను ఆయన ఆఫీస్కి చాలాసార్లు వెళ్ళా, రామ్ గోపాల్ ఆఫీస్కి వెళ్ళా. అతనితో ఒక చిన్న చిన్న సీన్లలో చేశా రాజులో. దాంట్లో ఇప్పుడు అందులో నుంచి డిప్రెషన్ ఇప్పుడు లేదు మేడం. ఇప్పుడు చాలా హ్యాపీ. నెలకు నాకు దగ్గర 40,000 వస్తాయి. నేనే ఇప్పుడు నలుగురికి జాబ్ ఇస్తున్నా. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇట్లా లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఒక లైఫ్ ని ఇన్స్పైర్ చేసుకొని మీ లైఫ్ ని తీసుకొని ఇంకోటి మీరు మర్చిపోయారు, ఫ్యామిలీ ఎందుకు దూరం అయింది అన్నారు కదా. ఒకటి ఫ్యామిలీ బెట్టింగ్ ఆపాల దూరం అయింది. దాంట్లో దగ్గర 10 నుంచి 15 లక్షలు. అదే నేనే 10 నుంచి 15 లక్షలు అక్కడ పోయినాయా. తర్వాత నా ఫ్రెండ్ ఎవడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టమన్నాడా అది పెట్టినా. ఒక్కొక్క వీడియో మేడం 2 లక్షలు పెట్టి చేసా. జస్ట్ షార్ట్ ఫిలిం, ఒక్క వీడియో జస్ట్ 10 minutes వీడియో 1.5 లక్షలు 2 లక్షలు అట్లా పెట్టి దగ్గర దాంట్లో ఒక 10 లక్షలు ఎక్కువనే పెట్టా. ఆ ఛానల్ వీకింది, దొబ్బింది, అది పోయింది. మళ్ళీ డిప్రెషన్, ఏం చేయాలో అర్థమైతే లేదు. అప్పుడు మళ్ళీ ఇతనే రామ్ గోపాల్ మన పూజన పోతే పోయింది. నువ్వు ఉన్నావు కదా, సంపాదించుకుంటావు. నువ్వు పోలేదు కదా, నువ్వు పోతే బాధపడాలి. నువ్వు ఓన్లీ అది యూట్యూబ్ పోయింది. ఇప్పుడు మనిషి పోతే తిరిగి రాడు. నువ్వు ₹1 కోటి వస్తువు పోయినా సంపాదించుకోవచ్చు. మనం ₹1 కోటి వస్తువు పోయినా అది 100 సార్లు సంపాదించుకుంటాం. ఒకసారి మంచి పోతే రాడు. నువ్వు కొన్ని లక్షల కోట్ల మంచి వ్యక్తి ఉన్నప్పుడు గా వస్తువు పోతే బాధ ఎందుకు పడతావని వీళ్ళే నన్ను యూట్యూబే ఇన్స్పిరేట్ చేసింది. అది పోయిన తర్వాత నేను ఇట్లనే ఎంత చూసినా మన బాధ మనకు ఉంటది మేడం. ఇన్ని దెబ్బలు పడ్డా, ఇన్ని ఎదుర్కొన్నా. తర్వాత ఒక కేఫ్లో కూర్చున్నా, చాలా బాధపడుకుంటా. వేరే ఒక ఫ్రెండ్ వచ్చిండు, అంటే అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు, వాడు జెన్యూన్ పర్సన్. వాడు వచ్చి యూట్యూబ్ ఛానల్ అది పోయిన తర్వాత, ఫస్ట్ ఛానల్ పోయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు. వచ్చి ఇట్లా కూర్చొని స్మోక్ తాగి దాకా చాలా డిప్రెషన్లో ఉంటే వాడు చూసి ఏమైందిరా అంటే, ఏంది ఈ మధ్యలో వీడియోలు ఏం కనిపించట్లేదు అంటే, ఛానల్ పోయిందిరా అన్నాడు. ఎట్లా పోయిందని వాడు చాలా బాధపడ్డాడు. పోయిందంటే సరే ఏదైనా ఒక ఛానల్ క్రియేట్ చేసుకో, ఏమవుతుంది అని. అప్పటికి మా ఫ్రెండ్ బిజీ అయిపోయింది కదా సినిమాలలో. 2-3 సినిమాలు ఎవరైతే నాకు ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చిండో ఆయన బిజీ అయిపోయిండు సినిమాలలో, వేరే సినిమాలో. ఆయన సినిమా గోల్ తోటి వచ్చిండు. ఇక వాడు ఇప్పుడు ఎంత ఎదిగినా నన్ను తీసుకుంటాడు. సో మీతో వాడు బెట్టింగ్ ఏం వేయలేదు నీ ఫ్రెండ్? వాడేసాడు, ఆఫ్రోస్ అని వేసాడు. ఏదో కొన్ని సార్లు వేసి వెళ్ళిపోయాడు. కూరుకుపోలేదు. నేను ఒక్కనే ఇక మోసపోయింది. లాస్ట్ లో 0కి వచ్చిందంటే నేను ఒక్కనే. ఇక వాడు వచ్చి కూర్చున్నాడు. ఏమైంది ఇట్లున్నావు అంటే, వీడియోలు వస్తలేదంటే నేను యూట్యూబ్ పోయిందా అంటే, ఎందుకంటే కొందరు నా ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ స్ట్రైక్లు కొట్టిర్రు, వీడు ఎదుగొద్దని. యూట్యూబ్ పడింది, స్ట్రైక్ కొడితే మనకు అడుగుతాడు ఎందుకు కొట్టిండు ఏందని. దానికి రీజన్ ఒకటికి ఒక కంటెంట్ నచ్చదు. అది ఎంత బాగున్నా బాగలేకున్నా నచ్చదు. మీరు నమ్ముతారా నమ్మరా మేడం, ఒక్కొక్క వీడియో ఎంత మంచిగా చేశానంటే నా ఫ్యామిలీ చూస్తారు, అందరు చూస్తారని. మన యాక్చువల్లీ నా నుంచి వాళ్ళందరూ దూరం ఉన్నారు. వాళ్ళు చూస్తే వీడు కొంచెం బాగుపడుతుంటా అని వాళ్ళు కొంచెం నా మీద
ఆనందంగా ఉండాలని మంచి మంచి వీడియోలు చేస్తా, వల్గర్గా ఉంటాం. మంచి షార్ట్ ఫిలిం సినిమాలో ఎట్లుంటాయి సేమ్ అదే. నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టము. నా స్టైల్లో వేరే వాళ్ళని పెట్టి మంచిగా డైరెక్షన్ వేరే వాళ్ళు నాకు కొంచెం అందులో ఉంటుంది వేలు. అంత మంచిగా చేస్తుంటే అది మంచిగా వారానికి ఒక వీడియో పెడుతున్నా, లక్షన్నర పెద్ద ప్రొడక్షన్ లెక్కనే పెట్టి మంచిగా చేసిన అది వీకిందా. అయితే హోటల్లో కూర్చుంటే మా ఫ్రెండ్ వచ్చిండు, ఏంద్రా అంటే ఇట్లా అని చెప్పిన. సరే ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఇన్ని దొబ్బేరని వాడికి తిట్టినా. వాడికి అర్థమైంది వీడు డిప్రెషన్లో ఉన్నాడో, వాడు ఆన్నే ఉండి చాయ్ తీసుకొచ్చి వాడే సీరియల్ తాపించి ప్రశాంతంగా ఉండని 2 గ్లాసులు నీళ్ళు తాపించి, ఇప్పుడు నువ్వు నీ దగ్గర కెమెరా ఉంది, అప్పటికి కెమెరా కూడా కొన్నా, నీ దగ్గర కెమెరా ఉంది, అన్నీ ఉన్నాయి, వీడియో చేసుకోవచ్చు అంటే నువ్వు వీడియోల గురించి మాట్లాడాక వాడికి చాలాసార్లు తిట్టినా. అది అప్పుడే చాలాసార్లు తిడితే వాడు అర్థం చేసుకున్నాను నా బాధ. చేసుకొని నీ ఫోన్ అని, నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరు అన్నాడు. అంటే నేను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి పేరు స్వప్న, అంటే తను నాకు చాలా ఇష్టం. నేను లాక్డౌన్లో నన్ను ఎవ్వరు పట్టించుకోలే. నేను 2-3 సార్లు రోడ్ల మీద వండుకున్నా, పోలీసు వాళ్ళు ఫుల్ కుక్కని కొట్టేలా కొట్టిరు నన్ను. ఎవరు లేరు కదా, ఇంటికి పోలేని పరిస్థితి. అయితే మా ఫ్రెండ్ మా సురేన్ చౌదరి అని, సురేన్ కనకల అని మా హీరో, అతను ఇక్కడ మణికొండలో ఉంటాడు. ఒకరోజు ఫోన్ చేసి ఎక్కడున్నారా పాష అంటే, అన్న బయట ఉన్నా అంటే, సరే నా దగ్గరికి వచ్చి అన్నాడు అననే. అయితే 8 నెలలు లాక్డౌన్ ఎప్పుడైతే మూసిందో ఓపెన్ అయ్యే వరకు అతని దగ్గరనే ఉన్నా. అంటే ఆయన మేము ఇద్దరం రూమ్మేట్స్ ఒకప్పుడు, ఒక డైరెక్టర్ దగ్గర, అతని దగ్గరనే ఉన్నా, సురేన్ దగ్గరనే. స్వప్న మ్యాటర్ చెప్దాం అనుకుంటా, మళ్ళీ ఇట్లా అక్కడ కనెక్ట్ ఉందా? అయితే ఇతని దగ్గర ఉన్నా. నిజాన్ని చెప్తారు మేడం, మీరు ఒక్క రోజు కూడా ఈ నుంచి పోరా అని కాకుండా నాకు ఆయన హీరో ఎంత బాగా చూసుకున్నా. అంటే అప్పుడు ఆయన అప్కమింగ్ లో ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అసిస్టెంట్ ఉండే, మా మణి సార్ అని, అతని దగ్గర అసిస్టెంట్ ఉండే. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు మొత్తం అతని దగ్గర వచ్చి ఉండేవాళ్ళు. నాకు అప్పుడు భాషను మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ క్యారవాన్లు ఒక రోజుకి లక్షలు రెమ్యునేషన్, వీళ్ళంతా అతని దగ్గరికి వచ్చేవాళ్ళు. అయితే దాంట్లో జెన్యున్ పర్సెంటేజ్ ఇతను ఒక్కడే, సురేన్ అని. నాకు పిలిచిండు, ఆయన నా గురించి నాకు తెలుసు కాబట్టి పిలిచి, ఆయన లాక్డౌన్ అయిపోయేంత వరకు ఆయన సపరేట్ రూమ్ ఉంటుంది అతనికి మణికొండలో, అక్కడ ఉంచేవాడు నన్ను. మంచిగా డైలీ తిన్నాం, తాగినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం, ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. పాపం చాలా మంచోడు. ఇక ఆయన అడిగింది నా ఫ్రెండ్, నీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరురా? నేను అమ్మ నాన్న కూడా చెప్పలే. నా ఇష్టమైన అమ్మాయి స్వప్న, నన్ను ఆపదలో ఆదుకున్నవాడు మా హీరో సురేన్ చౌదరి. అతను స్వప్న చౌదరి అన్న ఆ ఈమెయిల్ క్రియేట్ చేసిండు. ఆల్రెడీ ఒక పేరుండే నాది, ఒక పేరుండే కిరాక్ పాష అని క్రియేట్ చేసేసిండు వాడే ఛానల్. 1 మంత్ పని చేయలేదు దాని మీద. నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది మేడం యూట్యూబ్ మీద. డబ్బులు పోయినాయి, జనాలు అందరు దిగేసారు మొత్తం. ఎట్లా అంటే చాలా, ఎవడన్నా నాకు గెలుకుంటే చాలు మేడం అని కొట్టేసి లోపలికి వెళ్ళిపోదామని అంత కోపంలో ఉన్నా. ఎక్కడ పోయినా అప్పులోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇన్సల్ట్ అంటే ఎంత ఇన్సల్ట్ అంటే, నువ్వేం చేస్తున్నావురా, పెళ్లి కాలేదు, గవే బట్టలు, అదే తిరుగుడు, ఇదే నా లైఫ్. కానీ మనం ఎంత బాధపడుతున్నాడు ఎవరు చూడడు. ఇప్పుడు నేను ఈరోజు తిన్నానో తినలేదో అది ఎవ్వరు చూడడు. వాడికి ఏం కావాలి, అరే వీడు ఇంతేరా, వాడు అంతేరా, వీడు ఎప్పుడు ఇంతేరా, అది ఒకటే చూస్తారు మేడం. వీళ్ళకి అర్థం కాదు అసలు మనం ఎట్లుంటున్నామో, మనం ఏం చేస్తున్నామో వీళ్ళకి అనవసరం. మనం ఎట్లున్నామా వాళ్ళు అది చూస్తారు అంతే. అంతే కదా, వాళ్ళకి ఏమనిపించిందో అది చెప్తారు. అయితే ఇట్లా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. లాక్డౌన్ యూట్యూబ్ ఛానల్ వాడు ఓపెన్ చేసిండు, వీడియో పెట్టలేదు. మళ్ళీ వాడు వచ్చిండు, ఏమైందిరా వీడియోలు పెట్టలేదంటే, నాకు ఇంట్రెస్ట్ లేదంటే, సరే ఏదో ఒక వీడియో పెట్టన్నాడు. పెట్టినా పోలేదు, ఇంకోటి పెట్టినా పోలేదు, ఇంకోటి పెట్టినా పోలేదు, 10 వీడియోలు పెట్టినా పోలేదు. నా ఫ్రెండ్ ఎడిటర్ ఏం చేసిండంటే, పాషాను ఇట్లా పెడితే కాదు, నేను ఒక అమ్మాయిని తీసుకొస్తా, ఆ అమ్మాయికి ఒక 1500 ఒక వీడియో పెడదాం అన్నాడు. నేనన్నా వద్దన్నా అంటే, నేను చేస్తా అన్నాడు. అమ్మాయిని పిలిపించిండు. అమ్మాయి పొద్దుగల రమ్మంటే సాయంత్రం 6 గంటలకు వచ్చింది. 6 గంటలకు లైట్ పోతుంది, 6 గంటలకు లైట్ పోతుంది. పొద్దుగల రమ్మంటే సాయంత్రం 6 గంటలకు వచ్చింది. 6 గంటలకు వచ్చింది. ఇక 2 నెంబర్ 5 లో చేస్తాం. నేను అక్కడే చేస్తా, ఎవ్రీ డే ఎవ్రీ టైం అక్కడే నా లొకేషన్. 2 నెంబర్ 5 అయింది. ఒక వీడియో అని మొత్తం 3 వీడియోలు చేసుకున్నా, 3-4 వీడియోలు. ఆ వీడియో ఎడిటింగ్ వాడే చేసిండు, డబ్బులు కూడా తీసుకోలే. పెట్టిండు పోలేదు, పెట్టిండు పోలేదు. లాస్ట్ ఒక వీడియో పెట్టమన్నాడు. ఇక వాడికి ఇచ్చేసి నువ్వే పెట్టేసి అన్ని వాడే అప్లోడ్ చేసిండు, అది పెట్టిండు. నెక్స్ట్ డే ఒక రోజు చూసుకున్నా, నీ అమ్మ ఇంతేరా నీ బతుకు, నువ్వు మారవరా, నువ్వు వేస్ట్ రా అనుకొని చాలా తిట్టుకున్నా.
నువ్వు వేసిరా, ఎప్పుడు నీ చుట్టే దరిద్రం ఉంటది, నువ్వు వేసి నా కొడుకువి, నువ్వు భూమి మీద భారం, నువ్వు పుట్టడం వేస్ట్ అనుకొని ఇట్లా అప్పుడు డ్యూటీ ఎక్కిన, వేరే డ్యూటీ కలిసి రావట్లేదు. అప్పుడు డ్యూటీ చేస్తుంటే ఇక అన్ని వదిలేసుకున్నా, డ్యూటీ చేస్తున్నా, అప్పుడు ఏదో చిన్న జాబ్ చేస్తున్నా. అంత అయిపోయిందా ఒకసారి బ్రేక్ టైంలో పక్కకు వచ్చి స్మోక్ చేసుకుంటూ కూర్చుని ఇట్లా యూట్యూబ్ ఆన్ చేసినా మేడం. నిజంగా నమ్ముతారు నమ్మరో, 40K 50K ఫుల్ వీడియోలు. ఒక 12 గంటల్లో 3,5,000 3,005 గంటలు వాచింగ్ అవర్స్ వచ్చింది. ఒక్కొక్క వీడియోకు 10K. ఇప్పుడు చూపిస్తాం మీకు, నా దాంట్లో ఉంది అదే వీడియోలు, అదే ఛానల్, కిరాక్ పాషా అని ఛానల్. అన్ని మంచిగా పోయిన యూస్. ఫోన్ చేసిండు ఒకడు, చెత్త నా కొడుకు, ఆ దేవుడు చల్లగా ఉండాలని ఫోన్ చేసి, పాషాబాయ్ ఎక్కడున్నావు పాషాబాయ్ అంటే, ఇక్కడ అంటే నువ్వు తొందరగా రా, మనం మంచి వీడియోలు చేసి పెడదాం, ఇప్పుడే వీడియోలు పోతున్నాయి. ఇప్పుడు వరకు గుర్తురాలేదంటారు. ఆడే అంతా చేసింది. ఆ వీడియోలు పోతున్నాయి, మంచిగా వీడియోలు పెట్టాలి, నువ్వు దా 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 అంటే, నా దరిద్రం కొద్దిగా ఆ రోజు పోయినా 2-3 వీడియోలు చేసుకున్నాం. నేను ఆ రూమ్లో వండుకున్నా. నైట్ లేచి చూస్తే 4-5 యాప్లు డౌన్లోడ్ నా ఫోన్లో. ఎప్పుడైతే 12 నేను ఆ రోజు మధ్యాహ్నం వీడియోలు పోయినాయో, సాయంత్రం వరకు పోయినాయి. వాడి దగ్గర ఉన్నప్పుడు కూడా పోయినాయి. మార్నింగ్ లేచి చూస్తే ఒక్క వీడియో పోతలేదు. 12 గంటలలో 3,500 వాచింగ్ అవర్స్ ఉంది. ఇంకా 500 అయితే మానిటైజ్కి వెళ్ళిపోతాయి ఛానల్. ఈ ప్రాసెస్ లో వాడి దగ్గరికి పోయినా వాడు ఏం చేసిండేమో, ఒక్క వీడియో పోతలేదు. ఎంత మంచి వీడియో పెట్టినా పోతలేదు, మంచిగా డబ్బులు ఖర్చు చేసి పెట్టినా పోతలేదు, ఏం పోతలేదు. అప్పటికి 10,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకు, ఏం పోతలేదు. అందరేంది అమ్మాయిడికి పెద్ద పెద్ద ఛానల్ ఉంది, 10,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇన్ని వీడియోలు ఉన్నాయని. కానీ ఇక్కడ యూస్ మాత్రం పోవట్లేదు. నేను ఎవరికైతే షేర్ చేస్తానో వాళ్ళే చూస్తారు, బయట ఆడని చూడట్లేదు. హ్యాక్ చేసిండు ఛానల్ని, నా ఛానల్ హ్యాక్ చేసినాడు. అంత అవుతుంది చూస్తలేడు. ఒక్కడు వచ్చిండు మేడం దేవుళ్ళలాగా. 8 నెలల నుంచి కష్టపడుతున్నా, 300 గంటలైంది. 12 గంటలలో 350 అయితే, వాడు ఎప్పుడైతే నేను యాప్లని డౌన్లోడ్ చేసిన, డిలీట్ చేసేసిన, వాడు డౌన్లోడ్ చేసిన యాప్లో ఒకడు వేయండు, ఏందా మంచిగా సంపాదిస్తున్నావు డబ్బులు అంటే వాడిని తిట్టినా నేను. తిడితే వాడు ఏం చేసిండంటే, ఒకసారి నీ ఫోన్ అన్నాడు. చూసిండు 10,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు అది ఇది అంటే, వాడికి నాకు తెలిసి వాడి రూపంలో దేవుడు వచ్చినామో. ఆ ఫోన్ తీసుకున్నాడు. వాడి ఫోన్లో ఏం చేసిండో నాకు కూడా తెలియదు మేడం. ఒకే ఒక మాట అన్నాడు, ఒక వారంలో నీ ఛానల్ చూడన్నాడు. వారం కాదు, 24 అవర్స్లో ఇట్లా లేచింది మేడం ఛానల్. ఇప్పటికి వాడితో టచ్లో ఉంటా, ఇప్పటికి మాట్లాడుతుంటా, ఇప్పుడు కూడా మాట్లాడినా. ఆడేం చేసిండో కానీ 10,000 నుంచి 55,000 సబ్స్క్రైబర్లు జస్ట్ 1 మంత్లో. ఆ యూట్యూబ్ పెట్టినా కూడా నేను చాలా కష్టపడ్డా మేడం. నేను, మీరు అన్నారు కదా ఫ్యామిలీని ఎందుకు దూరం చేసుకున్నావు అంటే, నేను దూరం చేసుకోలే, నా పరిస్థితి వల్ల వాళ్ళు దూరం అయ్యారు. ఒకటి బెట్టింగ్ వల్ల దూరం అయ్యారు, ఫస్ట్ యూట్యూబ్ వల్ల దూరం అయ్యారు, సెకండ్ యూట్యూబ్ పెట్టినా దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నా నేనే. నేను బయట అప్పు చేసుకొని తెస్తున్నా, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నాయని ఆశలు పోయినాయి, అన్ని అమ్ముకున్నాం మొత్తం. చెప్తున్నా కదా, ఎక్కడ పోయినా అక్కడ నాన్నలకు దరిద్రం. ఎంత దరిద్రం అంటే చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నా. అప్పుడు ఈ రామ్ గోపాల్ కాపాడుతుండు. మళ్ళీ బయటికి వస్తే అమ్మ ఇదేంద్ర జీవితం, కూడా ఒక జీవితాన్ని కాపాడని అనుకుంటారేమో సార్. నిజంగా చచ్చిపోయే టైంలో పోతున్నా, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వీడియోలు చూస్తున్నా, మళ్ళీ రామ్ గోపాలే. నిజమే మేడం. నేను నిజంగా ఈ విషయంలో రాముకు నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా. నాకైనా నేను ఇప్పటికి నేను దేవుడిని నమ్మను, కానీ ఆయన నమ్ముతా రామ్ గోపాల్ ని. ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ నిజంగా అతనే మేడం. సో దట్స్ వాస్ ఆసమ్ అండి. చాలా మంది ఒకటి హ్యాపీగా ఏముందంటే, నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేడు మేడం. నా కొడుకు ఒక రూపాయి తెచ్చి పెట్టలే, నేనే అని చెప్పింది కదా, నువ్వే సేవ్ చేసుకోవాలి. మీకు చాలా ఎక్కువ అదే అంటున్నా, ధైర్యంతో మొండితనంగా గట్టి రాయిలాగా తయారైపోయిన మీకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు ఇంకా గట్టిగా అయిపోయారు. కాబట్టి మీ ఒక్కళ్ళే ఎట్లయితే దిగారో అట్లా కోలుకున్నారు ఫైనల్ గా. రైట్ పాషా గారు, మొత్తానికైతే మీ డిప్రెషన్ నుంచి కోలుకొని బయటకు వచ్చారు. సో ఇట్లా మీరు చేయగలిగిన ఈ ఏదైతే ఉందో ఇన్స్పిరేషన్ తీసుకోవడం ఏదైతే ఆర్జీవి గారి వీడియోస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, మీకంటూ మీరు కోలుకొని బయటకు వచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది వాళ్ళకు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, లేదా ఫ్యామిలీతో కూడా
ఇంకా నా గురించి తెలుస్తుందేమో, ఫ్యామిలీ కూడా ఇదైపోతాను. ఎట్లయినా ఇప్పుడు అప్పులంటే తను ఒక్కడమే కాదు, తను చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. సో వాళ్ళకి ఎక్కడ కష్టం వస్తుందని వాళ్ళని కూడా చంపేసిన పరిస్థితులు చాలా చూసాం మనం. సో వాళ్ళు ఇట్లాంటి చేయకుండా ఉండాలంటే మీ యొక్క సజెషన్ ఏమై ఉంటుంది? మంచి క్వశ్చన్ మేడం, గుడ్, బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెట్టింగ్ అనేది బ్యాన్ చేయాలి. అది బ్యాన్ అయితేనే వీళ్ళు మారుతారు. మీరు నేను ఆ దేవుడు వచ్చి చెప్పినా వీళ్ళు మారరు. మేబీ కొంతమంది మారొచ్చు, ఎందుకంటే వాళ్ళకు నేను ఇప్పుడు మారాను కదా, నేను దగ్గర 15 లక్షలు నాకు పోయినాయి, 15 లక్షలు పోతే నేను మారా. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక చిన్న గిల్ట్ ఫీల్ అయినప్పుడు కంపల్సరీ డిఫరెంట్ గా మారుతారు. కొందరు ఉంటారు దానికి ఎడిక్ట్ అయిపోయి రోడ్ల మీద వండుకొని మొత్తం జుట్టులు పెంచుకొని చాలా, నాకు తెలిసి మీ అందరికి చేతిలో అయితే దండం పెడుతున్నారయ్యా. విన్నావా, మన లైఫ్ అనేది చాలా మంచి లైఫ్. ఎంత మంచి లైఫ్ అంటే లైఫ్ అనేది ఒక చాలా మంచి లైఫ్. ఆ లైఫ్ ని, ఎంత మంచి అందమైన లైఫ్ ని మీరు చూసుకోకుండా అనవసరంగా తక్కువ షార్ట్ టైంలో నా లెక్క ఒక లెవెల్కి వెళ్ళిపోదామని సంఖ నాకపోతున్నారు. అలా నాకకండి, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ బెట్టింగ్ అనేది వేస్ట్. ఇంకో విషయం, ఒక వ్యక్తి పేరు చెప్పొచ్చా మేడం? చెప్పండి. ఇప్పుడు నాన్ వేష్ అన్న ఉన్నాడు కదా యూట్యూబరు, అతను, నేను అతనికే సపోర్ట్ చేస్తాను మేడం. యాజ్ ఎ యూట్యూబర్ గా, లేదంటే యూట్యూబర్ గా కాదు. ఇప్పుడు నేనేదైనా తప్పు చేసినా నాకు తిడతాడు. యూట్యూబర్లు ఉండని, ఎవరిని యూట్యూబర్లకు చాలా పగలు ఉంటాయి. వీడు ఎదుగుతుండు, వీడు తొక్కేద్దామని. అది పక్కనే పెట్టేస్తే నన్ను ఇప్పుడు ఎవరు దొక్కినా నేను ఇట్లా చిట్కేసే లోపల లేస్తా, అంత ధైర్యం ఉంది ఇప్పుడు నాకు. అది వదిలేండి. అయితే ఇప్పుడు ఆయన ఏంటంటే చాలా చాలా సఫర్ అవుతుండే ఇప్పుడు నాన్ వేషన్ అన్న. ఇప్పుడు ఆయన ఒక్కడొక్క పక్కన ఉంటే అందరు యూట్యూబర్లు ఒక పక్కన ఉన్నారు ఆయనకు అగెనిస్ట్ గా. ఆయన ఒక్కడే సింహం లెక్క ఉన్నారు. ఈ చిన్న పెద్ద పెద్ద యూట్యూబర్లు ఏమో ఆయన ఎంబటి ఉన్నారు. నేను మీ ద్వారా, హిట్ ద్వారా అతనికి ఒక విషయం చెప్తున్నా, నువ్వు చేసిన వర్క్ చాలా మంచి వర్క్ అన్న. ఎందుకంటే అతను కూడా ఈ ప్రమోట్ చేయొద్దని చెప్తుండు, బెట్టింగ్ యాప్లు ఇవన్నీ ప్రమోట్ చేయకుండా. నాకు కూడా వచ్చినాయి మేడం, ఒక వీడియోకి 50,000 ఇస్తా అన్నారు. జస్ట్ 30 సెకండ్స్ వీడియో, అడ్డం కూడా కాదు, ప్రోటెక్ట్ లో తీసే వీడియోని. హాయ్ అండి, ఈ వీడియో చాలా బాగుంటది, మీరు చూడండి, నాకు 5,000 వచ్చినాయి, ఒక సెకండ్ కి 10,000 వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి, వీళ్ళకి ఈ సోది చెప్తే చాలు 50,000 ఇస్తారు. అట్లా 4 వీడియోలు వచ్చినాయి. జాబ్ లేదా, ఇంట్లో కూర్చుంటున్నారా? నేను మోసపోయినా నాకు తెలుసు కాబట్టి నేను అక్కడ దాకా పోలేదు. ఒకవేళ మేబీ నేను మోసపోకపోతే నేను చేసేవానేమో. నేను మోసపోయినా కాబట్టి నేను అంత పెయిన్ అనుభవించి నేను చాలాసార్లు అక్కడ దాకా కూడా పోయి వచ్చినా కాబట్టి నాకు ఆ బాధతో నేను చేయలే. దానివల్ల 2 లక్షలు లాస్ నాకు. ఆ 2 లక్షలు ఉంటే మంచి కార్ తీసుకొని మంచి 2 కార్లు ఎక్కడంటే అక్కడ తిరిగామని. కానీ నాకు వద్దు ఆ డబ్బు. నేను ఇప్పటికీ కష్టపడుతుంటా, నా సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఒక వీడియో పెట్టగానే వాళ్ళు ఇట్లా లేపుతారు, అది చాలు నాకు. అందుకోసం నేను అతనికి నాన్ వేషన్ నాకు సపోర్ట్ చేస్తాను మేడం. ఇంకోటి బెట్టింగ్ వేస్ట్ మేడం. ఇదే ఒకటి మనకు ఎడిక్ట్ చేస్తుంది, బెట్టింగ్ అనేది చాలా ఎడిక్ట్ చేస్తుంది. అది మారాలంటే ఇట్లా మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు చెప్తే మారుతుందేమో చెప్పలేను. మేబీ ఒక 50% ఒక్కడు మార్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. మీ ద్వారా, హిట్ ద్వారా ఎవడైనా ఇప్పుడు ఇది వీడియో చూసి ఎవడైనా ఒక్కడైనా మారింది అనుకోండి మేడం. కానీ వాడు ఇదంతా ఇన్ని జస్ట్ కొంచెం ఫీల్ అయినా చాలు, నేను గెలిచినట్ల, ఈ హిట్ టీవీ గెలిచినట్ల. అది ఒకటి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇంత చెప్పిందంతా వీళ్ళ కోసమే, నా సబ్స్క్రైబర్లు జనాల కోసమే కదా, నాకు చెప్పే అవసరం లేదు. ఎందుకంటే నేను చాలా సార్లు మోసపోయినా ఇప్పటికీ అనుభవిస్తున్నా మేడం, ఇప్పటికీ. కానీ ఇప్పుడు హ్యాపీ మేడం, నాకు రెవెన్యూ అనేది మంత్లీ 30,000-40,000 వస్తున్నాయి. అంటే 1,000 ఈ 30,000 మనం వాళ్ళకి వీళ్ళకి డబ్బులు తీసుకుంటా మేనేజ్ చేస్తున్నా. ఏమో చెప్పలేము. నా సబ్స్క్రైబర్లు ఒక వీడియోలు అన్ని చూసిరనుకో లేస్తుంది, మీ లెక్కన మంచిగా హ్యాపీగా ఉంటాయి. ఫైనల్ గా డిప్రెషన్ లోకి వెళ్లే వాళ్ళు ఎట్లా బయటికి రావాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఒకటి, బెట్టింగ్ యాప్లు ఆపేసి డిప్రెషన్ కి రావచ్చు. రెండోది, మన రామ్ గోపాల్ వీడియోలు చూస్తే రావచ్చు. మూడోది హిట్ టీవీ చూడాలి. మూడోది హిట్ టీవీ చూడాలి. ఎందుకంటే హిట్ టీవీలో మొత్తం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు నన్ను మాట్లాడి కూడా చేస్తున్నారు కాదు మేడం. హిట్ టీవీలో నేను హిట్ టీవీ కూడా చాలా ఫాలో అవుతాను. నేను హిట్ టీవీలో చాలా చూసా. నేను మన ఇప్పుడు పెద్ద పెద్ద హీరో వాళ్ళే అందరి ఇంటర్వ్యూలు చూస్తున్నా, అన్ని చూస్తున్నా. హిట్ టీవీ కూడా చాలా ఫాలో అవుతున్నా. అది చూడొచ్చు. అంటే ఇప్పుడు ఆడకూడదు మేడం, ఎందుకంటే ఆ డబ్బులతో వాళ్ళ చెల్లి పెళ్లి చేయొచ్చు,
ఆ డబ్బులతోటి వాడు ఒక కేక్ తీసుకోపోయి వాళ్ళ అమ్మకు పెడితే వాళ్ళ అమ్మ ఇప్పుడు తన అమ్మకు తన కొడుకు ఏమనుకుంటాడు, నా కొడుకు నాకు ఏది తెచ్చి నాకు అవసరం లేదు, కానీ ఒక అమ్మ తన కొడుకు మీద చిన్న చిరునవ్వు చూడాలనుకుంటది. మీరు ఎప్పుడైనా మేడం మీకు ఒక విషయం చెప్తున్నా, మీరు ఈ రోజు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని ఒక్కసారి మీ టార్చ్ అన్ని తీసేసి మీ మమ్మీయో మీ డాడీయో మీ చెల్లెనో ఎవరైనా వెళ్ళి ఒక్కసారి అంటే మైండ్లో అన్ని తీసేయండి, ఈ చెత్త మొత్తం తీసేయండి, బయట చెత్త మొత్తం తీసేసి ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా మీ మమ్మీకి ఒక మంచి కాఫీ ఇచ్చి మమ్మీ ఎలా ఉన్నావే తిన్నావే ఇలా మాట్లాడండి. మమ్మీ బాగున్నారా అట్లా కాకుండా అంటే మీ సొంత మమ్మీ నువ్వు వేయనొచ్చు ఏమన్నా అనొచ్చు, అమ్మ తిన్నావే ఇగో టీ తాగాను ఏమైంది నీకంటే ఏం కాలేదు ఊరికే ఇస్తున్నా తాగుతాను తాగాలని ఇంత పండుగ ఉండండి ఒక్కసారైనా. అది నెలకో సంవత్సరానికో. ఈ రోజు ఒకసారి మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీ మమ్మీకి అమ్మ ఈరోజు ఏమన్నావే బాగున్నావే అని ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. తనలో వచ్చే ఆనందం మీరు కోట్లు ఇచ్చినంత ఆనందం ఉంటుంది. ప్రేమను మీరు కోల్పోయారు కాబట్టి ఆ వాల్యూ మీకు తెలుసు. నాకు తెలుసు మేడం. నేను ఇప్పటికి ఎవరైనా ఒక చిన్న ఫ్యామిలీ వెళ్తుందనుకో వాళ్ళని చూసి నేను బాధపడతా ఇప్పటికీ. ఇప్పుడు మా ముస్లిమ్స్ వాళ్ళు మస్జిద్కి వెళ్ళి నమాజ్ చేసి దర్గాకి వెళ్ళి సమాధికి వెళ్ళి వాళ్ళ మమ్మీ ఫాదర్స్ ఉంటారు కదా వాళ్ళ మీద పూలు చల్లి వాళ్ళు పిల్లలు చిన్న చిన్న పిల్లలతో వాళ్ళు వస్తుంటే అరే ఒకప్పుడు నేను ఇలాగే వెళ్ళేవాడిని కదరా ఇప్పుడు నాకు ఫ్యామిలీ లేదు కదా అని నాకు ఆ పెయిన్ ఉండి నేను వచ్చేటప్పుడు లిటరల్గా చెప్తున్నా నేను ఏడ్చుకుంటూ వచ్చా. నేను వీడికి ఏడ్చుకుంటూ వచ్చా అని నాకు అలవాటు అయిపోయింది, మొండిగా అయిపోయారు కాబట్టి అలవాటు అయిపోయింది. ఇది అంతా కామన్ అని. ప్లీజ్ మీరు నాలాగా అవ్వద్దన్నా, బెట్టింగ్లు అస్సలు వద్దు ప్లీజ్ ఆపేయండి. ఎందుకంటే దానివల్ల మీకు వచ్చేది ఏం లేదు, అవతల వాళ్ళకి లాభం తప్ప మీకు ఏం లాభం ఉండదు, మీకు నష్టమే. ఇప్పుడు నేను రూపాయి పెడితే 2 రూపాయలు ఇస్తాడు వాడు, తర్వాత మీ 10 రూపాయలు గుంజుకుంటాడు. డైరెక్ట్ 10 రూపాయలు అంటే మీ 8 రూపాయలు పోతున్నాయి. వాడు ఇచ్చే 2 రూపాయలకు మీ 8 రూపాయలు నాశనం చేసుకున్నారు. అది చేసుకోకండి ప్లీజ్. థ్యాంక్ యూ పాషా గారు. ఓకే మేడం థ్యాంక్స్. మీ స్టోరీని విని కనీసం హిట్ టీవీ త్రూ ఒక్కళ్ళైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్ ని బాగుపరుచుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ బ్యూటిఫుల్ స్టోరీ. సో గైస్ చూసారు కదా, మరి బెట్టింగ్ యాప్స్ తోరు ఎంతో మంది కూరుకుపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరి ఎప్పుడైనా చెప్తూనే ఉంటాము, మన పాషా గారికి అయితే ఇక డాక్టర్ని సంప్రదించాలా, సైకియాట్రిస్ట్ని సంప్రదించాలా అవన్నీ ఏం కాకుండా తనకు తాను ఇన్స్పైర్డ్ అయ్యి కొన్ని వీడియోస్ చూసుకుంటూ ఇన్స్పైర్డ్ అయ్యి బయటకు వచ్చారు. సో ఏదైనా ఒక పరిష్కారానికి దారి ఉంటుంది, ఆ దారిని వెతుక్కునే సిచ్యువేషన్లో మీరు ఉండాలి. సో దాన్ని తీసుకొని ఇంకా డిప్రెషన్లోకి అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో మీకే తెలుసు. సో డెఫినెట్గా ఈ వీడియో కొంతమందికైనా ఇన్స్పైర్ అవుతుందని మేము నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.